మందస్మిత ముఖాంబోజం సుందర లావణ్య రూపం కమల కారుణ్య నేత్రం కమనీయ కటివరద స్వరూపం సురేంద్రపుర నివాసం శ్రీవరద వెంకటేశ్వరమాశ్రయేహం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని మహోత్సవాలలో భాగంగా సురేంద్రనగరంలో వెలసిన శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు శ్రీ పాండురంగ స్వామిగా దర్శనమిస్తూ ఉన్నాడు. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ధర్మ సంస్థాపనార్థం కోసం అనేక అవతారాలను స్వీకరించే పరమాత్మ ఈ కలియుగంలో మనం బాగుపడాలి అంటే దానికి భగవన్నామమే ఆధారమని భజన భగవన్నామ ధర్మాన్ని స్థాపించడం కోసం ఏర్పడినటువంటి దివ్యమంగళ స్వరూపమే శ్రీ పాండురంగ స్వామివారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు చేసే సేవ యొక్క మహత్యాన్ని చాటి చూపిన దైవం శ్రీ పాండురంగ స్వామివారు. నామ సంకీర్తనం ఎక్కడ చేస్తారో, భజన ఎక్కడ చేస్తారో అక్కడ పాండురంగ స్వామివారు 5 సంవత్సరాల పిల్లవాడిగా వచ్చి నర్తన చేస్తూ ఉంటాడు. ఎలా నర్తనం చేస్తాడు అంటే తాను కట్టుకున్న పంచ కూడా ఊడిపోవడం తెలియదు. అలా గంతులేసుకుంటూ ఎగురుతూ నాట్యం చేస్తాడట. ఇది సత్యం. పండరీపురంలో నామదేవుల వారు, భక్త తుకారాముల వంటి భక్తులు భజన చేస్తూ ఉండగా ఇటువంటి దర్శనాన్నే వారికి స్వామివారు కల్పించాడట. రంగారంగ పాండురంగ పండరినాథ పాండురంగ విఠల విఠల పాండురంగ అంటూ వారు భజన చేస్తూ ఉండగా స్వామివారు 5 సంవత్సరాల పిల్లవాడిగా వచ్చి పంచ ఊడిపోవడం కూడా తెలియకుండా గంతులు వేస్తూ నాట్యం చేస్తారట. ఒకసారి నారద మహర్షి శ్రీ మహావిష్ణువుని అడుగుతారు, స్వామి మీరు ఎక్కడ ఉంటారు నాకు తెలియజేయండి అని. అలా అడగగానే స్వయంగా స్వామివారే చెప్పిన మాట, నాహం వసామి వైకుంఠే నాహం వసామి యోగి హృదయే మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఓ నారద, నేను వైకుంఠంలో ఉండను. నన్ను సదా స్మరిస్తున్న యోగుల యొక్క హృదయంలో కూడా నేను ఉండను. మరి ఎక్కడ ఉంటానో తెలుసా? మద్భక్త ఎత్ర గాయంతి, నా భక్తులు ఎక్కడ నా నామాన్ని పాడుతూ భజన చేస్తూ ఉంటారో అక్కడ తత్ర తిష్టామి నారద, అక్కడే వారితో పాటు కూర్చొని నేను తాళాలు వేస్తూ తప్పట్లు కొడుతూ నర్తన చేస్తూ ఉంటాను అని స్వామివారే స్వయంగా చెప్పిన మాట. భజన నామ సంకీర్తనం అంటే అంత ఇష్టం పాండురంగ స్వామికి. పాండురంగ స్వామి భక్త సులభుడు. భక్తుడు ఎలాంటి వాడు అని కూడా చూడడు. ఆవులను చంపి ఆ ఆవు తోలును తీసే చోకామేళ అనే భక్తుడి కోసం పాండురంగ స్వామి వారు వారి ఇంట్లోకి వెళ్ళి గంజి నీళ్లు తాగాడు. చెప్పులు కుట్టే కులంలో పుట్టిన చమార్ అనే భక్తుడికి సహాయం చేయడం కోసం పాండురంగ స్వామి వారు చెప్పులు కుట్టాడు. చవరం చేసే మంగలి సేనాయి అనే భక్తుడి కోసం తాను వెళ్ళి ఒక వ్యక్తికి చవరం చేశాడు. అంటే పాండురంగ స్వామే వెళ్ళి ఆ భక్తుడి కోసం చవరం చేశాడు. కుండలు తయారు చేసే కుమ్మరివాడు 2 చేతులు తెగిపోతే ఆ గోరా కుంభారనే భక్తుడికి దగ్గరుండి సకల సేవలు చేశాడు. పాండురంగ స్వామి వారికి అంతటి కరుణ దయ. అంతేకాదు నామదేవుని కుటుంబ భారాన్ని మోశాడు. భక్త తుకారాం వంటి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా వ్యవహరించాడు. అంతా ఇంత అని చెప్పలేము పాండురంగ స్వామి వారి యొక్క దయా కరుణ. అంతటి ప్రేమను భక్తులపైన కురిపించే ఏకైక దైవం శ్రీ పాండురంగ స్వామివారు. ఎందుకో తెలుసా? వాడు తెలుసో తెలియక ఒక్కసారి రంగా పాండురంగా అని అన్నాడు. అంతే. ఆ నామ జపానికి నామ భజనకు లొంగే ఏకైక దైవం నా స్వామి పాండురంగ స్వామివారు. ఇలా చెబుతూ వెళ్ళవచ్చు స్వామివారి యొక్క మహత్యాన్ని. మహారాష్ట్ర రాజ్యంలో ముస్లిం పరిపాలన కొనసాగుతూ ఉంది. ఆ ముస్లిం రాజుకు ఒక అలవాటు, ప్రతిరోజు కూడా చవరం చేసుకోవాలి. దానికి ఒక వ్యక్తిని సేనాయి అనే మంగలివాణ్ణి నిర్మించుకున్నాడు. ప్రతిరోజు కూడా 2 పూట్ల ఉదయం సాయంత్రం చవరం చేసుకోవాలి. అది ఆ రాజుకు అలవాటు. ఒకరోజు ఈ సేనాయి చవరం చేయడానికి సాయంత్రం రాజుగారి దగ్గరకు వస్తూ ఉండగా దారిలో ఒక సాధు గోష్ఠి భజన చేస్తూ పండరిపురానికి వెళుతూ ఉన్నారు. సేనాయి నిరంతరము కూడా నామజపం చేసేవారు. నామజపం వింటే ఆయనకు ఒళ్ళు తెలియదు. అలా ఆ సాధు గోష్ఠిని చూడగానే సేనాయికి ఒళ్ళు మరిచిపోయి
విఠ్ఠల 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 అంటూ ఆ భజన గోష్ఠిలో కలిసి అలా ఉండిపోయారు. రాజుకు ఈ విషయం తెలిసి ఆగ్రహించి ఆ సేనాయిని వెంటనే ఖైదు చేసి నా దగ్గరకు తీసుకురండి అని సైనికులకు ఆదేశించాడు. సైనికులు బయలుదేరుతూ ఉండగా సేనాయి వచ్చేశాడు. మహారాజ్ వచ్చేసాను, క్షమించండి, ఆలస్యమయ్యింది, నన్ను క్షమించండి అని క్షమాపణ అడిగి ముస్లిం రాజుకు చవరం చేస్తూ ఉన్నాడు సేనాయి. ముస్లిం రాజుకు ఏదో తెలియని ఆనందం. సేనాయి, ఈరోజు చవరం భలే చేస్తున్నావే, నీ చెయ్యి నాకు తగలగానే నాలో ఏదో తెలియని ఆనందం ఉప్పొంగుతూ ఉంది అని రాజు అద్దంలో చూడగానే చవరం చేస్తున్న సేనాయి మకర కుండలాలతో వైజయంతిమాలతో సుందరమైన ఆ చందన తిలకంతో కనిపించాడు. సేనాయి, ఏంటి ఇలా కనిపిస్తున్నావు? నాకు ఒక్క క్షణం నీ రూపం వేరేలా కనబడిందే, అది మళ్ళీ నాకు చూపించు సేనాయి అని అడగగానే సేనాయి అంటున్నాడు ఆ రాజుకు, ఈ రూపాన్ని ఒక్కసారే చూపించడానికి వీలవుతుంది, మళ్ళీ మళ్ళీ చూపించడం కుదరదు అని అనగానే ఆ రాజుకు తెలియదు సాక్షాత్తు పరమాత్ముడే అని. ఆయన ఒక ముస్లిం కాబట్టి, నీవు నాకు ఆ రూపాన్ని మళ్ళీ చూపించకపోతే నిన్ను నేను గదిలో బంధిస్తాను అని అనగానే సేనాయి అంటున్నాడు, నువ్వు నన్ను గదిలో బంధిస్తే నేను అంతర్ధానమైపోతాను అని అంటాడు. అవునా, సరే, నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని రాజు ఆ సేనాయిని గదిలో పెట్టి తాళం వేస్తాడు. మళ్ళీ తెరవగానే అక్కడ సేనాయి కనబడడు. రాజుకు వెర్రెక్కిపోతుంది. ఆ దివ్యమంగళ సౌందర్య రూపాన్ని చూడాలి చూడాలి అని సేనాయి 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 అంటూ కలవరిస్తూ మందిరమంతా కూడా వెతుకుతూ బయటకు వస్తూ ఉంటాడు రాజు. ఇంతలో నిజమైన సేనాయి రాజుగారు ఏ శిక్ష వేస్తాడో ఏమో అని భయపడుతూ రాజుగారికి ఎదురుగుండా వచ్చి, రాజన్ క్షమించండి, ఆలస్యమైంది అని అనగానే రాజుగారు సరే సరే పర్వాలేదు అని సేనాయి చేతులు పట్టుకొని గబగబా లోపలికి తీసుకెళ్ళి నాకు చవరం చెయ్యి అని అన్నాడు. సేనాయి చవరం చేస్తూ ఉన్నాడు. రాజుగారు అంటున్నారు, సేనాయి, ఇంతకు ముందు నువ్వు చవరం చేసేటప్పుడు నీ చెయ్యి నాకు తగలగానే నాకు ఏదో తెలియని ఆనందం కలిగిందే, ఇప్పుడు నాకు నీ చెయ్యి తగలగానే నాకు ఎటువంటి ఆనందం కలగలేదే, ఇదిగో ఇక్కడ తాకు, లేదే నాకు అలాంటి ఆనందం కలగలేదే అని అంటున్నాడు రాజు. సరే పర్వాలేదు, కానీ ఇంతకు ముందు నాకు ఒక దర్శనమిచ్చావు కదా, మకర కుండలాలతో వైజయంతి మాలతో దర్శనమిచ్చావే, అలా మళ్ళీ నాకు ఒకసారి దర్శనం ఇవ్వవా, ఆ రూపంతో నాకు కనబడవా అని అనగానే సేనాయికి అర్థమైంది, నా కోసం నా ప్రభువే వచ్చి ఈ ముస్లిం రాజుకు చవరం చేశాడు అని తెలుసుకొని సేనాయి వెక్కి వెక్కి ఏడుస్తూ, ఓ రాజా, నేను నిరంతరము ఎవరి నామాన్ని జపిస్తూ ఉంటానో ఆ నా స్వామి పాండురంగ స్వామి వారే నా రూపంలో వచ్చి మీకు చవరం చేశాడు, నన్ను మీరు ఎక్కడ శిక్షిస్తారో అని నా రూపంలో వచ్చి నేను చేయవలసిన చవరాన్ని నా స్వామి పాండురంగ స్వామి వారు వచ్చి చేశాడు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా రాజు సేనాయిని ఓదార్చి పండరీపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసి పాండురంగ స్వామి వారి సేవలో నిరంతరం ఉండేటట్లు ఆదేశించాడు. అలాంటి పండరీపురం పాండురంగ స్వామి వారు అలా ఒక్కసారి మనసారా నామం చెబితే చాలు అపారమైన దయను కృపను కురిపించే రూపంతో పాండురంగ స్వామి వారు మనకు ఈ సురేంద్ర నగరంలో శ్రీ వరద వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్తు పండరీపురం పాండురంగ స్వామి వారిగా దర్శనమిస్తూ ఉన్నాడు. అలాంటి స్వామి దయ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ రేపు 3 లోకాలను కొలిచిన వామనావతారంలో మళ్ళీ కలుసుకుందాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.